గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు భవిష్యత్తుకి సంబంధించిన మన డీకాయిన్ కలిగి ఉన్న డీకాయిన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన ఒక గొప్ప గ్రేట్ అప్డేట్ మీకు చెప్పబోతున్నాను. మీరు పైన ఆల్రెడీ పిక్ ముందే పంపించినట్టు చూసుంటారు. క్రిప్టో లోన్. ఈ క్రిప్టో లోన్ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఏ కాయిన్కి లేదు, ఇంక్లూడింగ్ బిట్ కాయిన్. ఏ కాయిన్కి లేదు. ఏ బ్యాంక్ వాళ్ళు దాన్ని ఫ్లెక్స్ పెట్టుకొని లోన్ ఇచ్చే ప్రక్రియ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయలేదు. అలాగే జనరల్గా కూడా క్రిప్టో బంగారం అంటారు తప్ప బంగారం దాన్ని చూసే విధానం ఇంతవరకు రాలేదు. అది ఆన్లైన్లో ట్రేడ్ అవ్వడం, వ్యాలెట్లో స్టోర్ అవ్వడం, ఎప్పుడైనా మనకు డబ్బులు కావాలంటే అమ్ముకోవడం. అత్యవసర పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు, ఉదాహరణకి ఒక కాయిన్ రేటు రూ. 10 నడుస్తుంది అనుకోండి, లేదా రూ. 100 నడుస్తుంది అనుకోండి. మీరు ఏదో ఒక ఫిగర్ అనుకోండి, రూ. 10 నడుస్తుంది అనుకోండి. మీకు అంటే ఈ మధ్య కాలంలో మనం ఆ రేంజ్లో ట్రేడింగ్ చేసాం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాం. రూ. 10 నడుస్తున్నటువంటి ఒక కాయిన్ని అత్యవసరం మనకి అర్జెంటుగా డబ్బులు కావాలంటే 9కో, 8కో, 7కో, 5 వరకు కూడా తీసుకొచ్చి అమ్మేస్తున్నాం మనం. మన అవసరం అలా ఉంది కాబట్టి మనం అలా అయితే వేగంగా నా దగ్గర కొంటారు అనేటువంటి భావన, అది నిజం కూడా. రూ. 5కి ట్రేడ్ అవుతుంది అనుకోండి, దాన్ని 3కో, 4కో, 2కో మనం దాంట్లో రేటు పెట్టి అమ్మేసుకుంటాం. ఎందుకంటే అలా అయితే వేగంగా కొంటాడని భావన. రూపాయికి రూ. 2 ట్రేడ్ అవుతుంది అనుకో, రూపాయిన్నరకి, రూపాయికి 70-80 పైసలకి అమ్మేస్తుంటాం. కారణం వేగంగా నా అవసరం తీరుతుంది అని అర్థం. అయితే ఇలా అమ్మేస్తున్నప్పుడు నా సంపదను కోల్పోతున్నాను, నాకు వచ్చే లాభాన్ని కోల్పోతున్నాను అని మనకున్న మన అవసరం డామినేట్ చేస్తుంది, లేదా మన భయం డామినేట్ చేస్తుంది. అంటే ఆ ప్రమాదం మీద మనకు ఉన్నటువంటి భయం మనం ఆ కరెన్సీని విలువైన కరెన్సీగా చూడదు. అవునా కదా? అయితే బంగారం అనుకోండి, బ్యాంక్ లోన్లో దాన్ని పెట్టుకొని, లేదా మన ఇంటి పక్కోడికైనా పెట్టుకొని, మనకు తెలిసినోడికైనా సరే గోల్డ్ పెట్టుకొని మనం అవసరం తీర్చుకొని, తర్వాత మనం ఆ డబ్బుల్ని సమకూర్చుకున్న తర్వాత వడ్డీతో కట్టేసి తెచ్చేసుకుంటాం. ఎక్కడో కానీ మ్యాక్సిమం తెచ్చేసుకుంటారు మళ్ళా. అయితే ఎక్కడ ఉన్నా సరే తెస్తాం. కానీ క్రిప్టో కరెన్సీలో వేలకు వేలు, లక్షలు, కోట్ల రూపాయలతో క్రిప్టోని మనం కొంటాం. కానీ మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకున్నప్పుడు తక్కువ రేటుకి అమ్మేసుకోవాలనే ఆలోచన తప్పించి దాని మీద ఎక్కడైనా ఫ్లెక్స్ పెట్టి మనం లోన్ తెచ్చుకుందాం అనేటువంటి అవకాశం ఎక్కడా లేదు. మనకి అవకాశం లేదు. నిలబెట్టి ధర అమ్ముకోవాలంటే మనకు ఆపదలు ఉండకూడదు. నిలబెట్టి ధర అమ్ముకోవాలంటే ఆపద లేనప్పుడు, అవసరం లేనప్పుడు, అమ్మాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా పెరుగుతుందని దాన్ని మనం అమ్మం. అవసరం వచ్చినప్పుడు తక్కువ రేటుకి అమ్ముతాం. అసలు యాక్చువల్గా క్రిప్టోలో నష్టాలు ఎక్కువగా ఇక్కడే వస్తాయి. ఈ పాయింట్ మీద వస్తాయి మీకు నష్టాలు ఎక్కువగా. కిందకి డౌన్ ఫాల్ పెట్టడం, రేట్ తగ్గించడం అనేది ఈ పాయింట్ మీద పెడతాం మనం. మనే కాదు, క్రిప్టో ప్రపంచంలో ఎవరున్నా సరే. అయితే అలాంటి దాన్ని ఇక మీదట క్రిప్టో ప్రపంచంలోనే, క్రిప్టో వరల్డ్లోనూ మొట్టమొదటిసారిగా మన డీ కాయిన్స్ మీద లోన్ ఫెసిలిటీ మనం ఏర్పాటు చేస్తున్నాం. రేపు డిసెంబర్లో మనం ట్రేడింగ్ కాయిన్ లిస్టింగ్ అయిపోయిన వెంటనే నేను అనౌన్స్ చేస్తాను. డిసెంబర్లో అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే జనవరి అలా అయిపోయిన తర్వాత
మీ తాలూకా కాయిన్ మీద మీరు ఎప్పుడైతే ట్రేడింగ్‌కి మీ కాయిన్స్ ఇస్తానో అక్కడి నుంచి మీ కాయిన్ ట్రేడింగ్‌కి ఇచ్చే ముందే నేను మీకు అనౌన్స్ చేస్తాను. మనందరి దగ్గర ఉన్న కాయిన్స్. అమ్మకానికి అర్హత కలిగిన కాయిన్స్ ఉన్న వెంటనే నేను అనౌన్స్ చేస్తాను. మీకు కావాలనుకున్న వాళ్ళందరూ ఆ లోన్ తీసుకోవచ్చు. ఇలా లోన్ తీసుకోవడం వల్ల తక్కువ రేటుకి మీ అవసరాల కొరకు మన డీ కాయిన్‌ని అమ్మాల్సిన అవసరం మీకుండదు. మీ అవసరం తీరిపోతుంది. కాయిన్ ఆటోమేటిక్‌గా దాని తాలూకా గొప్పతనాన్ని అది ప్రకటించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం వెళ్లి తక్కువ రేటు పెట్టాల్సిన అవసరం ఉండదు. మీ అవసరం తీరిపోద్ది. ఒక కాయిన్